నువ్వెందుకు వచ్చావు? ఏంటి బాగా రేడియేటర్ బాగా ఈటెక్కిపోయినట్టుంది. గట్టిగా అరిసికండి బాబు, చుట్టుపక్కల ఇళ్ళలు సిరాకెడిపోతారు. అయినా ఈ చిత్రంగా ఎందుకు వచ్చావు నీ ఎదవ ప్రశ్న ఏంటండి? గాలి ఎందుకు ఎత్తది? ఎత్తది. వానెందుకు కురుతుంది? సాదేవుడు ఎందుకు వస్తాడు. ఎంత లాయరైనా ఎదవ ప్రశ్నలు వేయడం బాగలేదు బాబు. అలాగే దానికేటి 2 నోట్ల గట్లు అట్టుకుని 2 బొగ్గులు ఎడాపెడా వాయించి ఇంగ్లీష్ లో సెటప్ అనండి, తెలుగులో నేను గెటౌట్ అయిపోతాను. అలాగే డబ్బు లేదు. అమ్మా ఏంటి మన లచ్చలకు అచ్చటిచ్చారు ఏంటండి? తమరి యాదవేటండి, మందు కొట్టరు, ముండకెళ్ళరు, ముక్క తిప్పరు బాబు. ఇలా చిల్లరబద్దాలు చిల్లరెమ్మని అడిగే ప్యాసింజర్ల దగ్గర తలుసు మేము చెప్తూ ఉంటాం కానీ బాబు, గంగరాజు గంగిరలు ఎత్తిపోతే డబ్బులు ఇచ్చింది బాబు. ఇచ్చిండి. ఆ పెట్టి కనిపించట్లేదు, ఆ కంగారులోనే ఉన్నాను. అమ్మ బలివడివయ్య బావయ్య, ఎంతైనా కాత్తో కూర్తో లాయర్ బుర్ర. కోర్టుల్లో అబద్ధాలు చెప్పి సాక్షుల చేత చెప్పించి తిమ్మిని బెమ్మించేయడం బాగా అలవాటు అయిపోయింది కానీ బాబు, నన్ను సిరాకి ఎట్టికి డబ్బులు ఇచ్చాను బాబు. ఇచ్చిండి. చచ్చి గీ పెట్టిన సరే నా దగ్గర డబ్బు లేదు. నువ్వు ఇలాంటి మాట అంటావు నాకు బాగా తెలుసు బాబు. నేను మామూలు ఏదో కాదు, మొండేదో అని బాబు. ఎంత కాలు కింద బేకైనా సరే ఏదో ఒక రోజు రాజకీయ నాయకుల సడన్ గా మోసం చేస్తుందని తెలియనంత ఎర్రోని కాదు బాబు. అలా బేకులు మోసం చేసిన రోజు దాని కాలు కిందే తొక్కి పెట్టడానికి కొత్త బేకుడు తయారు చేసుకొచ్చాను బాబు. బాబా దీన్ని బాగా చూసేసుకోండి బాబు. ఎంతైనా మా బావగారిది మా సెట్ ఫోటోజెనిక్ ఫేస్. అందుకనే నేను ఉంచుకున్న సుక్క నువ్వు పెంచుకున్న కుక్కలాగా మీదగా ఎగబడిపోయింది. అమ్మా బంగారం కూడా సింపించాడు బావా. మరేం పర్వాలేదు, ఇలాంటి లచ్చలు వేసుకోవచ్చు. నెగిటివ్ నా దగ్గర ఉంది, గొప్ప గొప్ప పోజులు కూడా ఉన్నాయి. నేను చెప్పేదనవయ్యా సెల్లెలు మొగుడా. ఈ ఫోటోలన్నీ తీసుకెళ్లి మా సెల్లాకి ఇచ్చాను అనుకో, ఏటవుద్ది? ఓసారి సీతాదేవి రావులను అనుమానించింట నీ పిల్లవనగా అంత. అప్పుడు నీ పరువు ప్రతిష్ట గౌరవం నా టాక్సీ 4 టైర్ల కింద పడి కుక్కసావు చచ్చిపోయి. అమ్మా నన్ను కొట్టాడు బావా. కానిస్టేబుల్స్ వీళ్ళందరినీ దూరంగా పంపించండి. ఆవేశంలో సహదేవుని చితకుట్టిన మాట వాస్తవమే జానకి, కానీ వాడి ప్రాణం లేదు. ఆ వ్యధను వాడింటి పరిసరాల్లోనే వాడి ట్యాక్సీలోనే వదిలేసి వచ్చాను. నిజం జానకి, ప్రమాణం చేసి చెప్పు. మిస్టర్ రాజా, యు ఆర్ అండర్ అరెస్ట్. సహదేవుడు అనే టాక్సీ డ్రైవర్ ని హత్య చేసిన నేరానికి
అరెస్ట్ చేస్తాను. హత్య చేయబడిన సహదేవ్ టాక్సీలో నీకు సంబంధించిన కొన్ని గుర్తులు దొరికాయి. జానకి, నిజంగా నాకేం తెలియదు. అన్నమాట మీరు అచ్చం నిజంగా నాకేం తెలియదు. ఆ అవసరానికి అడుగడుగున తప్పు చేసిన ఆవేశంలో మీరు హత్య కూడా పూనుకుంటారని నేను భావించలేకపోయానండి. జానకి, జానకి, జానకి. మా భార్య నన్ను హంతకుడా నిర్ధారణ చేసిన తర్వాత ఇక వేరే ఆలోచించడానికి ఏముంది? ఏమండి